మెగా డిబేట్. నా పేరు రహీం. నగరంలోని చెరువులను కుంటలను కాపాడతామని చెప్పి రంగంలోకి దిగిన హైడ్రా ఇప్పుడు తనను తాను కాపాడుకునే పరిస్థితికి వచ్చిందా? అవుననే సమాధానం వినిపిస్తుంది. అక్రమ నిర్మాణాల పేరుతో దూకుడు ప్రదర్శించిన ఈ వ్యవస్థపై నిన్న హైకోర్టు వేసిన మొట్టికాయలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. గ్రీకు పురాణాల్లోని 9 తలల విషసర్పంలా హైడ్రా వ్యవహరిస్తుందని, కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా నిరంకుశంగా మారుతుందని హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. అంతేకాదు, కమిషనర్ రంగనాథ్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలంటూ సిఎస్ను ఆదేశించింది. ఇలా ఉంటే మరోవైపు ఈ హైడ్రా కమిషనర్ను తొలగించే ప్రసక్తి లేదని, దాన్ని మరింత బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. ఒకవైపు బాధితులు సంబరాలు చేసుకుంటుంటే దానికి తోడు మరోవైపు చట్టాన్ని మించి ఏ వ్యవస్థ లేదంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. చెరువుల పరిరక్షణ పేరుతో సాగుతున్న ఈ బుల్డోజర్ రాజకీయం ప్రజాస్వామ్యంలో మరొక నిరంకుశ వ్యవస్థకు దారితీస్తుందా, లేక హైడ్రా అజేయశక్తిగా మారిందా? ఇదే అంశాలపై ఇవాళ మన మెగా నైన్ టీవీ డిబేట్లో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనసారి గెస్ట్లకు వెళ్లే ముందు దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న ప్యాకేజ్ ఉంది, అది ప్లే అయిన తర్వాత మనం వెళ్దాం. ఒకసారి వీడియో ప్లే చేయండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపించింది. ఇందులో భాగంగానే హైడ్రాను తీసుకువచ్చింది. 2024 జూలై 19న తెలంగాణ ప్రభుత్వం GOMS నంబర్ 99 ను జారీ చేస్తూ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీను అధికారికంగా ఏర్పాటు చేసింది. అంతకుముందు జూలై 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంతో సమీక్ష నిర్వహించి హైడ్రా ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధితో పాటు ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, బఫర్ జోన్లను పరీక్షించడం, ఆక్రమణలు, అనాధారిత నిర్మాణాలను తొలగించడం, విపత్తుల నిర్వహణ వంటి బాధ్యతలను హైడ్రా అప్పగించింది ప్రభుత్వం. అనంతరం ఏవీ రంగనాథన్ను తొలి కమిషనర్ గా నియమించి హైడ్రా కార్యకలాపాలను ప్రారంభించింది. గత 2 ఏళ్లుగా హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాలో హైడ్రా భారీ స్థాయిలో చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, ఎస్ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన భవనాలు, గోడలు, షెడ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఫార్మ్ హౌస్లు, లేఅవుట్లపై వరుస బుల్డోజర్లు నడిపింది. వందల సంఖ్యలో నిర్మాణాలను తొలగించినట్లు అధికారులు చెబుతూ ఉండగా పలు చోట్ల చెరువుల ఆక్రమణలను కూడా తొలగించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కూల్చివేతల్లో నోటీసులు ఇవ్వలేదని, కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని, చట్టపరమైన ప్రక్రియను పాటించలేదు అంటూ బాధితులు పెద్ద ఎత్తున హైకోర్టును ఆశ్రయించారు. లోత్కుంటలో భూ వివాదానికి సంబంధించి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ కూకట్పల్లిలో భూమి వ్యవహారంపై ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ పిటిషన్లు దాఖలు చేశాయి. అమీన్పూర్, సురారాం తదితర ప్రాంతాల బాధితులు కూడా ముందస్తు నోటీసులు లేకుండానే కూల్చివేతలు చేపట్టారు అని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. తెల్లవారుజామున బుల్డోజర్లతో కూల్చివేతలు నిర్వహించడం, స్టే ఉత్తర్వులు ఉన్న చర్యలు కొనసాగించడం వంటి అంశాలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. దీంతో హైడ్రా చర్యలపై న్యాయపరమైన వివాదం మరింత ముదిరింది. బాధితుల పిటిషన్లపై జూలై 27న విచారణ చేపట్టిన హైకోర్టు హైడ్రా పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. గ్రీకు పురాణాల్లోని 9 తలల విషసర్పం హైడ్రాను ప్రస్తావిస్తూ ఒక తల నరికితే మరో 2 తలలు పుట్టినట్లుగా ఈ వ్యవస్థ కూడా నియంత్రణ లేకుండా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. ఏ చట్టం కింద అధికారాలు వినియోగిస్తున్నారు అన్న అంశంపై స్పష్టత లేకపోవడం, కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా చర్యలు కొనసాగించడం ఆందోళనకరమని హైకోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై 2 ఏళ్లలోనే 63 కోట్ల ధిక్కరణ కేసులు నమోదు కావడంపై తీవ్ర విస్మయం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పదవిలో కొనసాగడం సరికాదని పేర్కొంటూ వెంటనే తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. హైకోర్టు వ్యాఖ్యల తర్వాత రాజకీయ విమర్శలు కూడా మరింత ముదిరాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ హైడ్రా వ్యవహారంపై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. కోర్టు ధిక్కరణలు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, కమిషనర్ రంగనాథ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. హైడ్రాను చట్టానికి అతీతంగా ఉపయోగిస్తున్నారని ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తోంది.
వాస్తవానికి ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒక బుల్డోజర్ రాజ్యాంగం పైన తెలంగాణ హైకోర్టు చేసిన సర్జికల్ స్ట్రైక్. ఇది సిగ్గు ఎగ్గు ఉన్నటువంటి ఒక పాలక వర్గం ఊరేసుకొని చనిపోవాలి. వాళ్ళు ప్రేమతో ఆప్యాయతతో వాళ్ళు ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పని తయారు చేసిన ఒక సంస్థ, ఆ సంస్థకు ఒక కమిషనర్ను అపాయింట్ చేసుకుంటే, ఒక ఐపీఎస్ అధికారిని అపాయింట్ చేసుకుంటే, ఇష్టారాజ్యంగా పేదల ఇండ్లు ఆయన కూల్చివేస్తుంటే తానేదో గొప్పతనం ఆపాదించుకుంటున్నా అని చెప్పని సాడిజంతో సంతోషం పడ్డ రేవంత్ రెడ్డి గారి చెంప చెళ్ళు అనిపించినటువంటి ఒక తీర్పిది. ఎనీబడి హూ హస్ గాట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎ షేమ్ షుడ్ ఐదర్ టెండర్ ఎ రెసిగ్నేషన్ ఆర్ షుడ్ టెండర్ అన్ అపాలజీ టు ద పబ్లిక్. నేను తప్పు చేసిన కోర్టు నా చెంప బలగొట్టి నా నెత్తి మీద మొట్టెకాయ కొట్టేంత వరకు నాకు విఘ్నత లేకపోయింది అని చెప్పని 2 చెంపలు వాయించుకోవాలి తనకు తానే. ఈ విషయం పైన అనేక సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీ హైడ్రా అనేటువంటిది ఒక మాన్స్టర్ గా మారిపోయింది. పేద ప్రజల యొక్క జీవితాలతో చెలగాటమాడుతా ఉంది. ఏళ్ల తరబడి కలలు గని ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును బుల్డోజర్లు పెట్టి అర్ధరాత్రి నోటీసులు లేకుండా అప్రజాస్వామికంగా కూల్చివేస్తుంది. ఇది అనైతికము, ఇది అన్యాయము, ఇది రాక్షసత్వము అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పటికీ కేవలం ఏదో రాజకీయ దుగ్ధతో రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పని కొట్టిపారేసిన రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు అని చెప్పని నేను వాళ్ళు అడుగుతా ఉన్నాను. మరోవైపు హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుంటోంది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజనల్ బెంచ్ పై సవాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ విషయంలో వెనక్కి తగ్గబోమని సంకేతాలు ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ భవిష్యత్తులో హైడ్రా చర్యలకు స్పష్టమైన స్టాండర్డ్స్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించే దిశగా అడుగులు వేయొచ్చు అన్న చర్చలు కూడా జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలపై అందరి దృష్టి నెలకొంది. హైడ్రా చర్యలపై హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభుత్వానికి న్యాయపరంగానే కాకుండా రాజకీయంగానూ సవాలుగా మారాయి. ప్రభుత్వం డివిజన్ బెంచ్ ని ఆశ్రయిస్తుందా లేక హైడ్రా విధి విధానాల్లో మార్పులు తీసుకొస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్, ఇదే అంశం మీద మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ రంగయ్య గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. తర్వాత ప్రముఖ విశ్లేషకులు రాహుల్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు రామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ శివకుమార్ గారు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నారాయణ గారు కూడా మనతో పాటు ఈ డిబేట్లో పాల్గొన్నారు. అయితే ముందుగా మనం హైకోర్టు అడ్వకేట్ రంగయ్య గారి దగ్గరికి వెళ్దాం. రంగయ్య గారు నమస్తే అండి. రంగయ్య గారు, ఏదైతే హైకోర్టు హైడ్రా మీద ఇచ్చినటువంటి తీర్పులో పబ్లిక్లో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, ప్రతిపక్షాలు కూడా దీని గురించి రకరకాలుగా చెప్తా ఉంది. వాస్తవం ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించిన కమిషనరు రంగనాథ్ పనితీరు పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిందా, లేకపోతే అసలు హైడ్రానే తప్ప, లేకపోతే ప్రభుత్వ యొక్క ఆస్తుల్ని అక్రమంగా ప్రభుత్వ స్వాధీనం చేసుకున్నటువంటి ఏదైతే ఇళ్లను కూల్చివేసిన ప్రక్రియ రంగా, అంటే ఇక్కడ కొంత రకమైన కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది. ఏంది కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎవరిది తప్పు, హైడ్రాదా, కమిషనర్ రంగనాథ్దా, లేకపోతే ప్రభుత్వ ఆస్తుల మీద ఇన్నాళ్ళు ఉన్నటువంటి కట్టుకున్నటువంటి ప్రజల ఆస్తులు సముచితమేనా, దీన్ని ఎలా చూడాలి? కరెక్ట్ అండి. అందరికీ నమస్కారం. సో నా పేరు మాచల రంగయ్య. మీరు ఇప్పుడు ఏదైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏదైతే మన ఈ డిబేట్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు మన యాంకర్ గారు అన్నట్టుగా ఇది దేంట్లో ఏంటంటే హైదరాబాద్ హైకోర్టు ఏదైతే ఉందో, తెలంగాణ హైకోర్టు ఏదైతే ఉందో రీసెంట్గా వాళ్ళు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో దాంట్లో ఏంటంటే వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటంటే రంగనాథ్ గారు ఈ హైడ్రా అనేది ఏదైతే ఉన్నదో జీవో 99 ద్వారా అది క్రియేట్ చేయబడింది. దానికి విధి విధానాలన్నీ కూడా ఈ ప్రభుత్వాలు అనేది ఈ కొత్తగా వచ్చినట్టు ప్రభుత్వ రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో ఒక హైడ్రాని తయారు చేసేసి అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కిందనే దాన్ని ఏర్పాటు చేశారు. అయితే వాళ్ళు వచ్చిన సమస్య ఏంటంటే హైడ్రాకి కొన్ని విధి విధానాలు ఉన్నప్పుడు ఆ విధి విధానాల్ని వాళ్ళు పాటించకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా చేస్తున్నారు అనేటువంటి అభియోగం ఉంది.
అయితే ఈ మొన్న ఏదైతుందో శాంతి శ్రీరామ్ కన్స్ట్రక్షన్లో ఏదైతుందో 40 ఎకరాల జాగులు ఏదైతుందో కోర్టు ఒక ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాలు కూడా ధిక్కరించి ఆయన కూల్చేయడం అనేది ఈ సమస్యకి కారణమైంది. అయితే మనం ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అక్రమ నిర్మాణాలు కూల్చడం అనేది తప్పు కాదు. అక్రమ నిర్మాణాలను తొలగించవచ్చు, అది కరెక్టే. కాకపోతే ఏంటంటే ప్రతి చర్య కూడా చట్టబద్ధంగా ఉండాలి. అంటే చట్టం యొక్క విధానాలు ఏవైతున్నాయో ఆ విధానాన్ని అనుసరించి వాళ్ళు చేయాలి, కానీ చట్టాలను అతిక్రమించి చేయకూడదు. అది దీంట్లో ఉన్నట్టు ముఖ్య సమస్య. అంటే ముఖ్యంగా ఏంటో వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి, బాధితులు కూడా వాదించుకున్నటువంటి అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే కేవలం నోటీస్ ఇవ్వడమే కాదు, నోటీస్కి వాళ్ళు రిప్లై కూడా ఇచ్చుకోవాలి. అలాంటప్పుడు కోర్టు వాటిని పరిశీలించిన తర్వాత కొన్ని ఆదేశాలు ఇస్తుంది. ఆ ఆదేశాలు అందరూ కూడా పాటించాలి. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ముఖ్యం మీకు అందరికీ కూడా తెలిసి ఏంటంటే, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి ఎవరు కూడా అతీతులు కాదు. రాజ్యాంగం అనేది అదే అజేయం. ఆ రాజ్యాంగానికి లోబడే మనం అందరూ కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా న్యాయ వ్యవస్థ ఎప్పుడైతే సుమారుగా మన తెలంగాణలోనే సుమారుగా గత 5 ఏళ్ళు చూస్తే 9,000 కేసుల కంటే కొన్ని కంటెంప్ట్ కేసులు. కానీ కాకపోతే రంగనాథ్ 1 సంవత్సరంన్నరలోనే సుమారు 63 కేసులు ఆయన మీద ఫైల్ చేశారు. కంటెంప్ట్ అంటే కోర్టు ధిక్కరణ. కోర్టు ఏదైతే చెప్పిందో వాటి పాటించకపోవడం అనేది కంటెంప్ట్. రంగనాథ్ గారు ఏం చేశారంటే కోర్టు చెప్పిన విషయాలు కూడా పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా చేయడం అనేది ఒకటి. అయితే లాస్ట్ ఛాన్స్ కూడా ఆయనకి ఇచ్చారు. మొన్న రీసెంట్గా ఏదైతే ఉందో ఆయన అఫిడవిట్ వేసినప్పుడు ఏమన్నాడంటే, అక్కడ కనీసం అక్కడ కంటెంప్ట్లో ప్రతిసారి ఎప్పుడైనా ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఈ కంటెంప్ట్ కోడ్ వచ్చినప్పుడు అధికారులు వచ్చారు. ఈవెన్ ఆర్టీసీ స్ట్రైక్ తీసుకోండి, డిజాస్టర్ అప్పుడైతే మన కరోనా టైంలో కానప్పుడు కూడా జస్ట్ నేను ఉన్నాను, ఐ వాజ్ ఆన్ ది రికార్డ్ ఆఫ్ హైకోర్టు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత సౌమ్యంగా ఈవెన్ ఆర్టీసీలో కూడా గొడవలు అయినప్పుడు కూడా వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఈ విధంగా మేము చేశాం, దాన్ని తప్పని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి రామకృష్ణ గారు ఎవరైతే ఫైనాన్స్ సెక్రటరీ ఆ రోజుల్లో ఒప్పుకున్నాడు ఆయన కూడా. ఇలాంటివి మామూలుగా వాళ్ళు ఏంటంటే కోర్టుకు విధేయులుగా ఉండాలి. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఆయన ఏమన్నారు, వాళ్ళు నేను అసలు ఇది ప్రైవేట్ దాంట్లో నేను అసలు వాళ్ళ జోక్యం పోలేదు, నేను ప్రైవేట్ ఆస్తుల్ని ముట్టుకోలేదు. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఏమన్నాడు, ఈ నా మీద అయితే ఆరోపణలు చేశాయో అవి కరెక్ట్ కాదు, అన్ని కూడా అవి అబద్ధాలు. 3వది ఏమంటే, ఒకవేళ నా చర్యల వల్ల ఈ కోర్టు కనుక ఒకవేళ నన్ను ఒక విధంగా అంటే నేను అతిక్రమించినట్టుగా ఏదన్నా మీరు ఫీల్ అయితే నేను దానికి క్షమాపణ కోరుతున్నాను కదా. ఇక్కడ ఇంపార్టెంట్ అది కాదు, కోర్టు ఇచ్చిన ఆదేశాలని ధిక్కరించడం అనేది ఆయన ఒప్పుకోవాలి. ఆయన దాంట్లో ఆయన విశ్వసత అనేది లేదు, దాంట్లో విశ్వసనీయత అనేది లేదు. కోర్టు భావించింది అంతే. నీకు అవకాశం ఇచ్చినప్పుడు కనీసం నువ్వు క్షమాపణ చెప్పకుండా నువ్వు ఏమంటున్నావు దాంట్లో నేను ఏం తప్పు చేయలేదు, ఒకవేళ మీకు తప్పుగా ఫీల్ అయితే నన్ను క్షమించండి అంటే దట్ ఈస్ నాట్ ద కరెక్ట్. కాబట్టి దాన్ని సీరియస్ అంది కోర్టు. కాబట్టి వాళ్ళు సీరియస్గా ఈ కోర్టు వాళ్ళు ఈ కంటెంపరీ దాన్ని చాలా సీరియస్ తీసుకున్నారు. వెంటనే వాళ్ళు చెప్పింది కూడా ఏంది, ఆయన రిమూవ్ చేయండి, ఆయనకున్నటువంటి ఏవైతే పరిమితులు ఉన్నాయో ఆ పరిమితులు దాటి ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ఆఫీసర్ వాళ్ళు ఏమవుతుందంటే రాష్ట్రానికే కాదు ఈవెన్ న్యాయ వ్యవస్థ కూడా ఒక భంగం కలుగుతుంది. కాబట్టి అతన్ని రిమూవ్ చేసి ఒక సూటబుల్ ఆఫీసర్ పెట్టమని చెప్పేసి అన్నారు. రైట్ రంగయ్య గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, కావాల్సిన సమయం ఉంది. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు రామిరెడ్డి గారు ఉన్నారు. రామిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రామిరెడ్డి గారు విన్నారు కదా, హైడ్రా సంబంధించినటువంటి హైడ్రా పనితీరు కానివ్వండి, హైడ్రా ఏ ఉద్దేశంతో పెట్టిన దాంట్లో తప్పులేదు. ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని అక్రమంగా ఆక్రమించుకున్నా, చెరువులు కబ్జాలు చేసినా ఈ విషయంలో మాత్రం హైడ్రా అనే వ్యవస్థ ఉంది, దాన్ని ప్రభుత్వ యొక్క ఆస్తులను కాపాడుకోవడం తప్పులేదు. ఇక్కడ కమిషనర్ రంగనాథ్ పనితీరు పట్ల, అతను కోర్టుని ధిక్కరించిన పట్ల మాత్రమే కోర్టు సీరియస్ అయింది. కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా అసలు హైడ్రా యొక్క ఉద్దేశం కానివ్వండి, ఈ హైడ్రానే అసలు పనితీరు పట్ల కానివ్వండి, అంత మోసం అన్యాయం ఈ విషయంలో మాత్రం ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు రామిరెడ్డి గారు? ఏదైనా ఇంతకుముందు హైకోర్టు న్యాయవాది రంగయ్య గారు మంచిగా చెప్పారు, ఏ జీవో ఇష్యూ చేసినా, ఏ అధికారిని పెట్టినా, ఏ అధికారి ఏ పని చేసినా చట్టానికి లోబడి పనిచేయాలి. అది జరగట్లేదు. ఆ విషయం హైకోర్టు ఎన్నోసార్లు చెప్పింది. ఈయన చేసే పనులు ఏంటంటే అర్ధరాత్రి కూలగొట్టడాలు, తెల్లారుజామున కూలగొట్టడాలు, ఆదివారం కూలగొట్టడాలు. ఇదేంటంటే వాళ్ళు ఎవరు కోర్టు నోటీసులు కూడా ఇవ్వకుండా, టైం సరిపోని ఇవ్వకుండా కూలగొట్టడాలు. ఇదేంటంటే పూర్తిగా చట్ట వ్యతిరేకమైన చర్యలు. ఒక చట్టబద్ధమైన సంస్థ గాని వ్యక్తి గాని రామిరెడ్డి ఒక్క నిమిషం ఆగండి, మధ్యలో ఎవరో డిస్టర్బ్ అవుతుంది గెస్ట్లు. మిగతా వాళ్ళు కొంచెం అండి ఏదైనా మాట్లాడేటప్పుడు మ్యూట్లో పెట్టుకోండి.
నేను మళ్ళీ మిమ్మల్ని లైవ్లో తీసుకున్నప్పుడు ఆ మీట్ నుంచి బయటకు వచ్చి మాట్లాడండి. ప్లీజ్ ఏమనుకోద్దు, డిస్టర్బ్ అవుతుంది, ఎక్కడో పక్కన వాయిస్ వినబడతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. రామరెడ్డి గారు కంటిన్యూ. సో ఇది ఏంటంటే స్పష్టంగా చెప్పినప్పుడు నేను చెప్పినాక ఈ రోజు నిన్నటి నుంచి రెస్పాన్స్ సీఎం రేవంత్ రెడ్డి కానీ హైడ్రా కమిషన్ రంగనాథ్ కానీ ఏ మాత్రం కోర్టును గౌరవించినట్టు లేదు. కోర్టు ఒక చెంపపెట్టు లాంటి ఆదేశాలు ఇచ్చిందని అసలు గుర్తించినట్టే లేదు. ఒక చెప్పాలంటే తెలంగాణలో ఒక సామెత ఉంది, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు. ఇది వాళ్ళ అట్నే ఉంది. రేవంత్ రెడ్డి ఏమనంటే సీఎం రేవంత్ రెడ్డి ఏ అధికారులను ఎక్కడ పెట్టాలో విశేషాధికారం మా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అన్నారు. అంటే మీరెవరు చెప్పడానికి అని, మీరెవరు ఆ అధికారం తీసేయమని చెప్పడానికి, ఏ అధికారిని ఎక్కడ పెట్టే విశేషాధికారం మా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందంటే ఈయన కోర్టు ధిక్కరణ కూడా, ఈయన కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇండైరెక్ట్ గానో ఏదో కోర్టు ధిక్కరణకు పాల్పడుతుండు. రంగనాథ్ రెస్పాన్స్ కూడా నా మీద 63 కేసులు ఉన్నాయని కానీ కోర్టు దీన్ని ఇచ్చి ఆదేశించి గౌరవిస్తానని కాదు, హైడ్రా తన పని ఎప్పటిలాగానే చేసుకుపోతుంది. అంటే కోర్టు ఆదేశాలు లెక్కేలేదు. ఒక ఉద్యోగి ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు లెక్కేలేదు. ఇంకోటి రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే ఇంత గతంలో సోమేష్ కుమార్ మీద రామరెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి. శివకుమార్ గారు మీదే డిస్టర్బ్ అవుతుంది కొంచెం. శివకుమార్ గారు ఇప్పుడు పెట్టింది మ్యూట్. ఓకే, శివకుమార్ గారు పెట్టింది మ్యూట్ పెట్టిండండి ప్లీజ్. ఓకే, రామరెడ్డి గారు కంటిన్యూ. అయితే వీళ్ళు ఏంటంటే ఇది మన కోర్టు ఆదేశాలు మాకు లెక్కలేదు అని కేవలం సీఎం రేవంత్ రెడ్డి ఏంటంటే మాదే విశేషాధికారం చెప్పడంలో కోర్టు ఆదేశాలు తిరస్కరించినట్టున్నది. డైరెక్ట్ గా కాకపోయినా సెకండ్ స్టేజ్ లెవెల్లో ఈయన రంగనాథ్ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఎవరైతే ఆయన కూడా కోర్టు ఆదేశాలను నేను గౌరవిస్తాను, దాని ప్రకారం నడుచుకుంటూ అనకుండా హైడ్రా తన పని చేసుకుపోతుంది అని చెప్పడము, వీళ్లకు కోర్టు అంటే లెక్కలేదు. ప్రభుత్వానికి నెక్స్ట్ బెంచ్ కి వెళ్లే అధికారం ఉంది, దాన్ని ఎవరు కాదంటలేరు. కానీ ఫస్ట్ దాన్ని గౌరవిస్తూ మేము చట్టపరంగా పోతాం అంటే ఏం తప్పలేదు. మేము చట్టపరంగా ముందు పోతానది కరెక్ట్ సమాధానం. అలా చెప్పకుండా అధికారం నిర్ణయించే విశేషాధికారం మాకుంది ఇంకెవరికి లేదని ఇండైరెక్ట్ గా హైకోర్టు ఆదేశాలను తప్పుపట్టడం ఇది కూడా కోర్టు ధిక్కరనే. రామరెడ్డి గారు మీరు చెప్పినట్టు వాస్తవంగా కోర్టు ధిక్కరణ సంబంధించిన విషయంలో కోర్టు అంటే చట్టం అంటే గౌరవం లేదు ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి, రంగనాథ్తో పాటు స్వయంగా ముఖ్యమంత్రి కూడా ధిక్కరించే స్వరంతో మాట్లాడుతున్నారన్నారు. రైట్ కొంచెం దాని గురించి రైట్ సోమేష్ కుమార్ చేసింది కాబట్టి రైట్ రంగనాథ్ కూడా చేయొచ్చు అని. అయితే రామరెడ్డి గారు ఓకే రైట్ రామరెడ్డి అంటే హైడ్రా ఏదైతే హైడ్రా పెట్టిన ఉద్దేశం కానివ్వండి, హైడ్రా పనితీరులో కానివ్వండి, ఓకేనా, మీరు ఏకీభవిస్తారా? హైడ్రా పెట్టినటువంటి ఉద్దేశాన్ని మీరు ఏకీభవిస్తారా? హైడ్రా పెట్టిన ఉద్దేశం చెరువులను కాపాడడానికి ఏకీభవిస్తాము. రైట్ ఓకే రైట్ అండి, మళ్ళీ దగ్గరకు వస్తా. రైట్ రామరెడ్డి గారు. ఓకే, మనతో పాటు డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. శివకుమార్ గారు నమస్తే అండి. శివకుమార్ గారు ఆయన లేడు లైన్. రైట్ ఓకే, మనతో పాటు రాహుల్ గారు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు. రాహుల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాహుల్ గారు విన్నారు కదా, ఓవరాల్గా ఏదైతే హైడ్రా సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ మీద హైకోర్టు సీరియస్ అయిన తర్వాత అనేక రాజకీయ పార్టీలు ఒక పక్క దీని మీద ప్రతిపక్ష పార్టీలేనండి ఓవరాల్గా ఇవన్నీ కూడా రకరకాలుగా చెప్తా ఉన్నారు. ప్రజల్లో అది డిఫరెంట్ యాంగిల్ వెళ్ళిపోతూ ఉంది. దాన్ని సంబంధించిన విషయంలో ఇప్పటికే బాధితులు అయితే సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏదైతే కోల్పోయారో, ఏదైతే బాధపడ్డారో ఆ సమయంలో అది వర్ణనాతీతం. దానికి సంబంధించిన విషయంలో హైకోర్టు సీరియస్ అయిన దాని మీద సంబరాలు చేసుకుంటున్నారు అనుకోవాలా, లేకపోతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వాళ్ళు లేనిపోయిన అపోహల్లో ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాన్ని ఒరిజినల్ సమాచారాన్ని మాత్రం సరిగా ప్రతిపక్ష పార్టీలు చెప్పట్లేదనే ఉద్దేశంలో నడుస్తూ ఉంది. దీన్ని ఎలా చూడాలి రాహుల్ గారు? భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో కోర్టుని గౌరవించడం మన అందరి బాధ్యత. ఎన్నిసార్లు కండెమ్స్ అయినప్పటికీ కూడా కోర్టు పరిధిని దాటి తన సొంతంగా చేయటం అనేది రంగనాథ్ గారు చేసింది తీవ్రంగా ఖండించాల్సిన విషయం.
ఒకవేళ మూసీలే ప్రక్షాళన చేయాలనుకుంటే దానికి వివిధ దారులు ఉన్నాయి, కానీ అర్ధరాత్రి పూట, అపరాత్రి పూట లేదా ఆదివారం జాములను సెలెక్ట్ చేసుకొని మరి వాళ్ళు సెలెక్టెడ్ గా టార్గెట్ చేసి వాళ్ళు ఎక్కడైతే కూల్చాలనుకుంటున్నారో వాటిని కూల్చడం కానీ, మిగతా వాళ్ళు ఎక్కడైతే వద్దనుకుంటున్నారో అక్కడ వాళ్ళని కాపాడటం కానీ, దిస్ ఈస్ టోటల్లీ కండెమ్డ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రాలో రీకన్స్ట్రక్షన్ అవసరం, ప్రక్షాళన ప్రతి దానికి అవసరం కాబట్టి హైడ్రాలో కావాలండి ఫస్ట్. అండ్ వాట్ ఎవర్ ద కోర్ట్ సేస్ షుడ్ బి ఫాలోడ్ బై రంగనాథ్ గారు. కోర్ట్ ఈజ్ a judicial independent body. As a citizen of this country, he has to come down and listen what the court is saying. రైట్ రాహుల్ గారు, మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నారాయణ గారు, ఓవరాల్గా ఏమంటారు? హైడ్రా సంబంధించిన విషయంలో మొదట్లో కొంత మీరు వ్యతిరేకించారు, దానికి సంబంధించిన విషయంలో మాత్రం అనేక బాధితుల పక్షాన్ని నుంచున్నారు, వాళ్ళకు సంబంధించిన విషయంలో పోరాడారు, బాగానే ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా ప్రభుత్వ ఆస్తులు ఏదైతే కబ్జాకు గురైనాయో వాటి పట్ల కూడా మీ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆస్తులను ఎవరైతే ఆక్రమించుకున్నారో దానికి సంబంధించిన నోటీసులు ఇవ్వడం జరిగింది, మీరు కూడా ఆక్రమించడం జరిగింది. టోటల్ ఇక్కడ హైడ్రా యొక్క ఉద్దేశం అయితే మంచిదే అనేటువంటి అభిప్రాయానికి అయితే వచ్చారు. మరి మీరేమంటారు? మీ బీఆర్ఎస్ పార్టీ తరఫున హైడ్రా ఉద్దేశం కూడా తప్పంటున్నారా, లేకపోతే కేవలం రంగనాథ్ యొక్క పనితీరు చట్టాన్ని ధిక్కరించి చేసినటువంటి విషయంలో మాత్రమే హైకోర్టు తీర్పిచ్చింది కాబట్టి రంగనాథ్ పనితీరు పట్ల మీరు వ్యతిరేకత మాట్లాడుతున్నారా? దీన్ని ఎలా చూడాలి? మొదట ఈ డిబేట్ లో పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున అందరికి నమస్కారములు. హైడ్రా అనేది పేదల పట్ల ఒక పెనుభూతంలాగా, పెద్దల పట్ల ఒక చుట్టంలాగా వ్యవహరిస్తూ ఉన్నది. హైడ్రా అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు నిధులను సమకూర్చుకునే వేదికగా కొనసాగుతూ ఉన్నది. కేవలము వాళ్ళ యొక్క మూటలు ఢిల్లీకి మూటలు పంపడం కోసం కావచ్చు, ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక హామీలను కొంతవరకైనా అమలు కోసం కావచ్చు, నిధులను సమకూర్చుకునే వేదికగా దాన్ని మార్చుకున్నది స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఇవాళ హైడ్రా అనేది ఎఫ్టీఏలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు కనిపించట్లేదు హైడ్రాకు. స్వయాన సీఎం గారు రేవంత్ రెడ్డి గారి సోదరుడైన తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూడా ఎఫ్టీఏలో ఉంది, అది కనిపించట్లేదా? వివేక్ గారి ఇల్లు కనిపించట్లేదా? అంటే పెద్దల ఇల్లు మాత్రం కనిపిస్తలేదు. కేవలం ఇప్పటి వరకు మిత్రులు చెప్పినట్టు పేదల ఇళ్లను మాత్రమే అర్ధరాత్రిగా అపానంగా దాడి చేయడం, ఉదయాన్నే దాడి చేయడం. మనం గతంలో చూసాం వీడియోలు. పాప చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు పుస్తకాలు, బ్యాగులు అవి తీసుకునేడానికి అవకాశం కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా దాడి చేసి పేదల్లో ఎన్ని ఎకరాల్లో ఉంటారండి? పేదల్లో ఒక గుంటడు జాగాలో ఉండేటువంటి పేద కుటుంబాల పైన దాడి చేయడం అనేది అది తీవ్రమైనటువంటి చర్య. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇప్పుడు హైకోర్టు చెప్పినటువంటి మన రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానం చెప్పిన వాటిని కూడా మీరు గౌరవించకుండా, న్యాయస్థానాలను కూడా గౌరవించకుండా రంగనాథ్ గారు 63 సార్లు కోర్టు ధిక్కరణ చేశారు. అదో మామూలు పేదవాడైతే ఇదే విధంగా న్యాయం ఉంటుందా? అంటే ప్రభుత్వాలే, ఉన్నతాధికారులే కోర్టు ధిక్కరణ చేస్తే మామూలు పేద ప్రజలకు మనం ఏం సంకేతం ఇస్తున్నట్టు? కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు తీవ్రంగా హెచ్చరించి మీరు తక్షణమైన ప్రభుత్వం చర్య తీసుకోకుంటే మిలిటరీని దించుతాం, మిలిటరీ యాక్షన్ లో రంగనాథ్ గారిని అప్పగిస్తాం అని అంత గద్గద స్వరతం చెప్పారు. అయినా రంగనాథ్ గారు అదడం లేదు, బెదడం లేదంటే దాని వెనకాల ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఒక పక్కన ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ను అడ్డుకుంటామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో పేద ప్రజల ఇల్లును కూల్చేస్తే కనిపించట్లేదా? అంటే తెలంగాణలో ప్రజాస్వామ్య విరుద్ధంగా ఇవాళ హైడ్రా కొనసాగుతున్నది. హైడ్రా అనగా మిత్రులు చెప్పినట్టు అది హైడ్రా 9 తలల విషసర్పం. 9 తలల సర్పంగా హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఇది గ్రీకు పురాణాల్లో చెప్పినట్టు లెర్ని అండ్ హైడ్రా అంటారు దీని పేరు. ఇది హెర్నా చిత్తడి నేలల్లో పెరిగి 9 తలలు కలిగినటువంటి భారీ విషసర్పం. అది గ్రీకు వీరుడు హెరాకిల్స్ అనే వ్యక్తి తన మేనల్లుడు అయోలస్ ఇద్దరు కలిసి దాన్ని ఒక్కొక్క తల నరికేస్తుంటే వాళ్ళ అల్లుడు దాన్ని కాల్చేస్తాడు. మిగిలినటువంటి తలను దాన్ని రాయితో నరికేసి ఆ రాతి కింద దాన్ని పూడి చేస్తారు. ఒక తల నరికిస్తే 2 తలలు పుట్టినట్టుగా హైడ్రా ఇవాళ కేవలం ఆర్థిక అంశాలనే, ఆర్థిక దోపిడీ విధంగానే దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రాను తీసి మూసి నదిలో ముంచేస్తామని మేము చెప్పాల్సుకున్నాం. రైట్ నారాయణ గారు, మనతో పాటు కాంగ్రెస్ నాయకులు డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారు. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే రైన్ గారు. శివకుమార్ గారు, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ హైడ్రా యొక్క వ్యవస్థను, హైడ్రా గురించి మొదట చెప్పినప్పుడు వాస్తవంగా కొన్ని ప్రతిపక్షాల పార్టీలు కూడా కొంచెం సందిగ్ధంలో ఉన్నాయి. దీన్ని సమర్థించాలా, వ్యతిరేకించాలా? ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఈ చెరువులు, నాలాలు, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఇవన్నీ కబ్జాకు గురయ్యాయో దానివల్లే ఈ హైదరాబాద్లో సగం ఇలాంటి వర్షాకాలంలో కానీ అనేక పరిస్థితుల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దీన్ని గట్టిగా ఏమనాలో అర్థం కాక కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాయి, సమర్థించాలా, వ్యతిరేకించాలని. అలాంటి కన్ఫ్యూజన్లో మొదలుపెట్టినటువంటి హైడ్రా క్రమంలో మొదట కొంత వాస్తవంగా హైడ్రాకు ఒక మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. అవును, తప్పేం లేదన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా ఉన్నాయి. ప్రజల నుంచి కూడా కొంత సానుకూలమైనటువంటి వాతావరణం వచ్చింది. తర్వాత హైడ్రా వ్యవహరించిన తీరు మిగతా అందరూ చెప్పినట్టు, గెస్టులు చెప్పినట్టు వాస్తవంగా అసలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవటం, కోర్టులు చూస్తే శని ఆదివారాలు సెలవుల దినాల్లో చర్యలు తీసుకోవటం ముందుగానే, ఎందుకంటే కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా అంత పకడ్బందీగా సామాన్యులను ఇబ్బంది పెడుతూ పెద్ద వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకుంటూ ఆ తర్వాత ఎందుకు అనేక రకాల రూపాంతరం చెంది హైడ్రా మీద ఒక వ్యతిరేక భావన ప్రజల్లో, ప్రతిపక్ష పార్టీలో అందరిలో వచ్చే విధంగా ఎందుకు చేసుకున్నారు? మొదట్లో వచ్చిన కాంప్లిమెంట్స్ని పోను చివరికి ఎందుకు హైడ్రా అంటేనే ఒక రకమైన వ్యతిరేకత తెచ్చుకున్నారు? చివరికి కోర్టు కూడా ముట్టుకాలు వేసే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారంటే ఏమంటారు శివకుమార్ గారు? ముందుగా మేఘాన టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి, ఇప్పటివరకు బీజేపీ నాయకుడు కానీ, లేదంటే అనలిస్ట్ కానీ, లేకపోతే హైకోర్టు అడ్వకేట్ ప్లస్ బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడడం వినడం జరిగింది. ప్రస్తుతానికి ఈరోజు హైడ్రా ఏదైతే తీసుకొచ్చిన దానికి మీరు కూడా అన్నట్టు అప్రిసియేషన్ చాలా మటుకు జరిగింది, మంచి జరగడం జరిగింది అనేది. ఇంకోటి ఏమంటే, ఈ హైడ్రా తీసుకొచ్చినందుకు గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మెచ్చుకోవడం జరిగింది. నేనే చేయాలనుకున్నా, కాలక్రమేణా నేను చేయలేకపోయినా, తర్వాత నేను పొజిషన్లో లేను, నన్ను ఫామ్ హౌస్ లో వండబెట్టారు ప్రజలు అనే రకంగా కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. సరే, ఆ టాపిక్ అక్కడ పెడితే ఈరోజు ఎంఐఎం ఏదైతే మన జూ పార్క్ దాటిన తర్వాత ఏదైతే ఉందో అక్కడ ఎంఐఎం నాయకుడిదే ఫస్ట్ 2-3 అంతస్తుల బిల్డింగ్ కూలగొట్టడం జరిగింది. ఎందుకంటే చాలా మట్టుకు బీజేపీ నాయకులు కానీ లేకపోతే ఇతరులు ఏదైతే కల్కం చెరువుల్లో ఫాతిమా కాలేజ్ ని గుల్లగొడతలేరు అనే రకంగా మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళకి ఏం చేసినాము, ఒక అకాడమిక్ ఇయర్ ప్రాబ్లం అవుతుంది అనే రకంగా వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు కోర్టుకి వెళ్ళి దాని మీద స్టే తీసుకొని రావడం జరిగింది. అది కోర్టు పని ఆల్రెడీ గవర్నమెంట్ చూసుకుంటూ పోతుంది. కానీ ఆ రకంగా రామరెడ్డి గారు ప్లీజ్ అండి, ఆయన మాట్లాడివ్వండి ప్లీజ్. ఓకే, శివకుమార్ గారు అదే చెప్తున్నా. ఆల్రెడీ వాళ్ళకి మనం ఆల్రెడీ అందరికీ కనబడుతుంది, అది మొత్తానికి అది లేక్ లోనే ఉంది, సల్కం చెరువులో ఉంది అనేది మాట్లాడడం జరిగింది. సో ఆయన విధంగా ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ ఒక అడ్వకేట్ కాబట్టి ఆయన మొత్తానికి ఒకవేళ ఇదే అనుకుంటే అని వేరే రకాలుగా ఆయన ఇబ్బందులు తీసుకొని రావడం జరిగింది. అవసరం అనుకుంటే ఇప్పుడున్న జిహెచ్ఎంసీ ఆఫీస్ లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఆఫీస్ కూడా మొత్తానికి అదే పరిమితిలో వస్తుంది అనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ దాని మీద ఒక స్టే తీసుకురావడం జరిగింది. ఆ స్టేజ్కి వెళ్ళి ఈరోజు గవర్నమెంట్ మొత్తానికి సపోర్ట్ చేస్తుంది. అంటే సపోర్ట్ ఏం చేస్తలేదు, ఎక్కడైతే అవసరం అనుకున్నా అక్కడ చేయడం జరిగింది. సున్నం చెరువు దగ్గర చేసిన దగ్గర కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అక్కడ కొంతమంది అది నిజంగా కూడా ఎఫ్టీఎల్ఐలో ఉంది, చెరువులోనే కట్టిండ్రు. కాకపోతే ప్రజలు కూడా కొన్ని సందర్భాలలో ఆలోచించాలా, ఏదైతే ఫ్రీగా కబ్జా చేస్తున్నామనో లేకపోతే తక్కువ ధరలు వస్తుందనే రకంగా మాట్లాడడం జరిగింది. కొంతమంది అక్కడ కట్టడం జరిగింది. దానికి గవర్నమెంట్ రంగనాథ్ గారు అక్కడ వాళ్ళకి నోటీసులు ఇచ్చి చేయడం కూడా జరిగింది. ఇటు సైదాబాద్ దాటిన తర్వాత మనం ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతంలో కూడా
అదే దిశగా చేయడం జరిగింది. కొంతమందికి డబుల్ బెడ్రూమ్ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వమే ఆ ఖర్చులన్నీ భరించడం జరిగింది. ఇకపోతే మన బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడితే మొత్తానికి ఈ రోజు రంగనాథ్ కి నోటీస్ వస్తే ఏం చేస్తలేదు, ప్రభుత్వం నిద్రపోతుంది అంటారు. మీకు మొట్టకాయలు ఎన్నిసార్లు ఇచ్చిండు కేసీఆర్, ఎన్నిసార్లు ధిక్కరణ చేసిండు? మొత్తానికి 400 చిల్లర్ల మామూలుగా నోటీసులు ఇస్తే సోమేష్ కుమార్ ఏం చేసిండ్రు? ప్రభుత్వానికి విశేషణ అధికారాలు ఉంటాయి, మేము ఏమన్నా చేయొచ్చు, మేము ఎప్పుడు తీయాలనుకుంటే అప్పుడు తీస్తాము, ఎప్పుడు పెట్టాలంటే అప్పుడు పెట్టుకుంటాం. మరి ఇదే కేసీఆర్ మాట్లాడిన రోజులు ఉన్నాయా? మీరు అది మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. సార్ ఆలోచించాలి, వీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, మేము అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా కాదు. మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం అంటే కుదరదు. మొత్తానికి మీరు చేసిన తప్పేంది అనేది మర్చిపోయి మాట్లాడొద్దు. ఎందుకంటే మీ కేటీఆర్ మాట్లాడేదన్నీ అబద్ధాలే, ఒక్క మాట కూడా నిజం మాట్లాడాడు. వాళ్ళు మీడియా ముందు ఒక మాట మాట్లాడతాడు, వారం రోజులైనా హరీష్ రావు వస్తాడు, ఇంకో కొత్త టేకప్ చేస్తాడు, ఆయన ఇంకోటి మాట్లాడతాడు, ఆయన పొంగనే మళ్ళీ ఇంకొకరు. అంటే మొత్తానికి ఈరోజు ఏదైతే మొత్తానికి ఇంతకుముందు మన వీడియో పెట్టిన శ్రవణ్ గారు కూడా, దాసోజీ శ్రవణ్ కూడా ఒక్క పార్టీలు ఉండడు. ఆయన ఏ పార్టీలు ఉంటాడో లేదు, ఎప్పుడు ఏం మాట్లాడో తెలుస్తాడు. ఇటు కాంగ్రెస్ లకు ఒకలాగా మాట్లాడతాడు, బీజేపీలకు ఒకలాగా ఇటువంటి వాళ్ళు కూడా మాట్లాడితే మేము వాళ్ళకి జవాబు చెప్పాలంటే కనీసం వాళ్ళు మాట్లాడడానికన్నా ఒక రకంగా మాకు ఏమన్నా మానవత్వం ఉందా అని ఆలోచించాలి. అది లేదు, నోటికి ఏది వస్తే అది మన ఈ పార్టీలు ఇట్లా మాట్లాడతారు, ఆ పార్టీలు ఉంటే అట్లా మాట్లాడరు. ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి మన వీడియోలు పెట్టి వైరల్ చేపించడం ఏ మాత్రం తగదు. ఎందుకంటే నిజంగా చేసేటోడు ఎవడన్నా ఉంటే ఆ నిజంగా చేసాను మెచ్చుకోండి, లేదంటవా మీ ఆపోజిషన్ పార్టీలకు ఫలానిది తీసేయండి అని చెప్పి హైకోర్టు పోండి, సుప్రీంకోర్టు పోండి, మీకు అవకాశాలు ఉన్నాయి, పోయి స్టేజ్ ఇస్తారండి, దాని మీద గవర్నమెంట్ మీద ఒత్తిడి తీస్తారండి. ఒకవేళ సల్కం చెరువుల ఎంఐఎం ఫాతిమా కాలేజ్ స్కూల్ కొట్టాలంటే మొత్తానికి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒక్కటై మొత్తానికి వాళ్ళ మీద ఒత్తిడి తెండి. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ మీ చేతిలో పవర్ పెట్టుకొని అమిత్ షా పోయేమో వాళ్ళతో మాట్లాడతాడు, మొత్తానికి ఎలక్షన్ పరంగా వస్తేనేమో బి టీం ఏమో మీకు సపోర్ట్ చేయాలి, ఎంఐఎం బీజేపీకి బి టీమ్ గా సపోర్ట్ చేయాలి. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఒక్కటే ఎంఐఎం గెలుస్తుంది. మొత్తం నార్త్ లో పోతే ఎంఐఎం మొత్తం బి టీం అవుతుంది, కాంగ్రెస్ ఓట్లని వాళ్ళు చీలుస్తారు, అధికారం మొత్తానికి శివకుమార్ గారు సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. మీరు చెప్పినట్టుగానే ఆ ఎంఐఎం సంబంధించిన విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కలిగి చేసుకోవాల్సిన అవసరం లేదు. హైడ్రా రాష్ట్ర పరిమితిలో ఉంది, రాష్ట్ర ఆధీనంలో జరుగుతుంది కాబట్టి అంటే మీరు ఓవరాల్ గా ఏం చేయలేక సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కోరుతున్నట్టు అర్థమవుతా ఉంది. సరే, తర్వాత దాని గురించి మాట్లాడదామండి. రంగయ్య గారు, హైకోర్టు అడ్వకేట్ గారిని. రంగయ్య గారు, ఇక్కడ ప్రధానంగా ఏదైతే రంగనాథ్ని మార్చాలి అన్న విషయంలో అక్కడ సిఎస్ని హైకోర్టు ఆదేశించిందో, వాస్తవంగా ఇప్పుడు దాన్ని ధిక్కరించారనుకోండి, సపోజ్ సిఎస్ దాన్ని మార్చకుండా రంగనాథ్ని కంటిన్యూ చేస్తారా? చేస్తే అప్పుడు కూడా అది కూడా కోర్టు ధిక్కరణ కిందకే వచ్చింది కదా. ఇప్పటికే కంటెంప్ట్ ఉన్నంత మాత్రాన అధికారులను మార్చాలని రూల్ ఏం లేదు అన్నట్టు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వయంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి అది కూడా కోర్టు ధిక్కరించినట్టు అవదా? దీన్ని ఎలా చూడాలి రంగయ్య గారు? రంగయ్య గారు మీట్లో ఉన్నారు. ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిందో అవి రావడానికి సుమారు ఇంకో వారం రోజులు మినిమం పడుతుంది. ఇవాళ నేను కూడా ఇప్పుడే చూశాను న్యూస్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గో ఫర్ అన్ అప్పీల్ అన్నట్టుగా ఉంది దాంట్లో. ఓకే, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ ఏంటంటే మన మిత్రులు కూడా మాట్లాడినారు, ఏదైతే ఉందో ఈ హైడ్రా గురించి కొంచెం ముందర పోదాం. ఇంతకుముందు గతంలో ఈ డివిజన్ బెంచ్ ఫస్ట్ కోర్టు ఉందో చీఫ్ జస్టిస్ వెరీ క్లియర్గా చెప్పాడు. ఏమనంటే హైదరాబాద్లో సుమారుగా 1200 పైన సరస్సులు ఉండాలి, అవన్నీ గాయబైపోయినాయి. ఈ అప్పుడు జిహెచ్ఎంసీకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఏమని మీరు కంపల్సరీగా కనీసం సంవత్సరానికి ఒక 5 or 6 వీటి మీరు ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. మరి ఇప్పుడు హైడ్రా అనేది మోస్ట్లీ ఈవెన్ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఆ మాట వచ్చింది. తర్వాత ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా ఇది హైడ్రా అనేది ఏదైతే ఉన్నదో వాళ్ళ పని కేవలం ఏవైతే కబ్జాలు చేసినారో అది గవర్నమెంట్ ల్యాండ్స్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి అనేది ఒకటి. అయితే ఇక్కడ దీంట్లో ఏమైందంటే ఇప్పుడు మన మిత్రులు అన్నారు కొంతమంది ఏంటంటే చట్టాలు ఎవరు కూడా చుట్టాలు కావు. ఒక మామూలు వ్యక్తి చేస్తే ఏదైతుందో ఇవాళ కంటెంప్ట్ చేస్తే వాని పని వాడు తీసుకుపోయి జైలు వేస్తారు. అలాంటిదే సేమ్ అందరికి కూడా ఈవెన్ అధికారులు కానీ ఎవరికైనా కూడా సేమ్ అందరికి కూడా అది వర్తిస్తుంది. కేవలం మన సామాన్య వ్యక్తులకే కాకుండా ఈవెన్ రంగనాథ్ కానీ ఇంకా ఎవరైనా ఎంతమంది అధికారులు ఉన్నా కూడా అంతమంది అధికారులకు కూడా అది వర్తిస్తుంది. ఈవెన్ ప్రజలకు కూడా అది వర్తిస్తుంది. కాబట్టి చట్టాలను ఎవరు కూడా ఉల్లంఘించకూడదు. చట్టాలు ఏమైనా చెప్పి సపోజ్ దానికంటే ఇప్పుడు ఎవరు అన్నారు, ఇప్పుడు ఎవరు మన అప్పీల్ పోతున్నారు, దట్ ఇస్ వాళ్ళ రైట్, అదైతే ఉందో రైట్ ప్రకారం వెళ్ళండి. కానీ
కోర్టు ధిక్కరణ అనేది దట్ ఈస్ నాట్ పర్మిటెడ్. అది చాలా సీరియస్ గా చూస్తారు. యాక్చువల్ చెప్పాలంటే మరి రంగనాథ్ గారి మీద ఓన్లీ వాళ్ళు చేంజ్ చేయమని చెప్పారు, కానీ వాస్తవంగా చెప్పాలంటే అది చాలా సీరియస్ మ్యాటర్. డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలని కూడా గతంలో ఎవరైనా ఆఫీసర్ కంటెంప్ట్ ఉన్నట్టయితే వాళ్ళకి పెనాల్టీ వేసేసి, ఆ పెనాల్టీ గవర్నమెంట్ నుంచి కాదు వాళ్ళ పర్సన్ కూడా కట్టమని చెప్పేసేసి ఇదే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు చెప్పారు. మరి ఇప్పుడు ఏంటంటే ఆయనకు పెనాల్టీ లేకుండా ఏం లేకుండా ఈవెన్ రిమూవ్ చేయమని చెప్పేసి వేరే వాళ్ళని పెట్టమన్నారు. అంటే చాలా వరకు హైకోర్టు దిక్కన చేసినప్పటికీ కూడా వారికి ఒక రకమైనటువంటి అవకాశం కల్పించే గవర్నమెంట్ కి, బాబు మీ దగ్గర ఒకే ఆఫీసర్ లేరు కదా, ఎంతో మంది ఉంటారు కాబట్టి ఒక సూటబుల్ ఆఫీసర్ ని హైడ్రాక్ వేయండి అని చెప్పారు. అతను వెంటనే తక్షణమే రిమూవ్ చేయమని చెప్పేసి అన్నారు. ఇక తర్వాత ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడేది ఇవన్నీ కూడా పొలిటికల్ యాంగిల్, ఐ డోంట్ వాంట్ టు ఆ కోణంలో నేను మాట్లాడదలుచుకోలేదు. కేవలం ఏంటంటే ఏదైతే చట్టాలు రంగయ్య గారు అంటే టెక్నికల్ గా ఇప్పుడు సపోజ్ రంగనాథ్ గారిని సిఎస్ మార్చలేదనుకోండి, తక్షణమే మార్చమన్నారు, మార్చకుండా సరే ఒత్తిడితోనో రాజకీయ ఒత్తిడితోనో కంటిన్యూ చేస్తే దానికి ఎలా ఉండొచ్చు చట్టాలు ఏంటంటే అతిక్రమించినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి ఆర్డర్స్ కూడా ఈవెన్ హైకోర్టుకు ఉంటుంది. ఎవరైతే కంటెంప్ట్ లో వాళ్ళు సపోజ్ కోర్టు సాటిస్ఫై కాలేదనుకో వాళ్ళ మీద చర్యలు తీసుకున్న అధికారాలు కూడా ఉంటాయి. బహుశా ఐ థింక్ ఇందులో హైడ్రాని పార్టీ చేయలేదనుకుంటాను. ఈ పిటిషన్ లో రంగనాథ్ని పర్సనల్ గా చేశారు. ఇక్కడ రంగనాథ్ని ఈ పిటిషన్ లో ఆయన పర్సనల్ గా చేశారు. ఎందుకంటే రంగయ్య గారు ఏదైతే ఇష్యూ అయిందో, ఏదైతే ఇష్యూ నడుస్తుందో, ఆ 400 ఎకరాల సంబంధించిన ఇష్యూ నడుస్తుందో దాంట్లో భాగం కూడా హైకోర్టు చాలా స్ట్రాంగ్ గానే ఇచ్చింది. రంగనాథ్ అప్పుడు కూడా ధిక్కరించారు కాబట్టి ఆయన కోపం వచ్చింది. అవసరమైతే సెంట్రల్ బలగాలను కూడా దించమంది దాని రక్షణగా, దానికి సంబంధించిన విషయంలో. సార్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ బలగాలని దొరికింది. ఐ డోంట్ వాంట్ గో ఇన్, ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లు కావవి. ఈవెన్ వరకు కూడా వెళ్ళారు కోర్టు వాళ్ళు. వెళ్తే వెంటనే మన ఏజీ గారు దాంట్లో జోక్యం చేసుకొని అంతవరకు పోకుండా దాన్ని ఆపడం జరిగింది. కాబట్టి అది సమస్య కాదు. ఇప్పుడు ఏంటంటే ఆయన 63 కంటెంప్ట్ ఉన్నప్పుడు కూడా దీంట్లో కూడా ఆయన ఎక్కడ కూడా ఆయన నాకు తప్పైంది క్షమించండి అనేది దాన్ని కోరలేదు. దానివల్ల ఏమవుతుందంటే ఆయనకున్నటువంటి హెడ్ స్ట్రాంగ్ అనేది ఒకటి కోర్టుకు ఒక అనుభవం వచ్చింది కాబట్టి ఆ విషయంలో ఈ నిర్ణయాన్ని కూడా తీసేయమని చెప్పారు. పనిష్మెంట్ కూడా తర్వాత అది రేపటి మాట. ఇవాళ ఏమన్నారు, ఇమీడియట్ రిమూవ్ చేయమన్నారు. గవర్నమెంట్ ఏదైతే హైకోర్టు దాంట్లో చివరిగా రంగనాథ్ గారు ఒక వాక్య కూడా మెన్షన్ చేశారు, నాకు చట్టాలంటే చాలా గౌరవం ఉంది, నేను ఎప్పుడు చట్టాన్ని గౌరవించే వ్యక్తినే, చట్టాన్ని లోబడి వెళ్ళేటువంటి వ్యక్తినే అన్నారు. కానీ మీరు చెప్పినట్టుగా నేను క్షమించమనేటువంటి వ్యాఖ్యను ఎందుకు ఆయన చాలా డిఫరెంట్ గా కంటెంప్ట్ అన్నప్పుడు దాన్ని కంటెంప్ట్ చేయాలి కదా. కంటెంప్ట్ లో ఏంది, తప్పు చేయలేదని కదా. కంటెంప్ట్ ఆల్రెడీ కోర్టు చెప్పింది దాన్ని వాళ్ళు పాటించలేదు, దాన్నే కంటెంప్ట్ అంటారు. అయిపోయేది కాబట్టి అది కంపల్సరీగా కంటెంప్ట్ అవుతుందో సీరియస్ అవుతుంది. బెటర్ ఎందుకంటే ఇదైతే గవర్నమెంట్ ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిందో ఆ డైరెక్షన్ ప్రకారం పోతే ఈ మన రంగనాథ్ గారికి కొంచెం ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. ఓకేనండి. ఓకే రంగయ్య గారు. ఓకే రామరెడ్డి గారు ఓవరాల్గా ఇందాక మీరు చెప్పినట్టుగానే ఏదైతే వాస్తవంగా ప్రభుత్వం సంబంధించినటువంటి నాలాలు కానీ చెరువులు కానీ భూ కబ్జాకు గురవటం మాత్రం నేను వ్యతిరేకిస్తున్నాను అన్నట్టు ఒక వ్యాఖ్యానించారు. అది మంచి మాటే, ఎందుకంటే ఎప్పటికైనా అది ప్రభుత్వానికి సంబంధించినంత పాటు ప్రకృతి కూడా కాపాడేటువంటి ఒక మంచి కార్యక్రమం ఉందని. కాబట్టి మొదటి నుంచి ఈ రంగనాథ్ పనితీరు పట్ల ఎందుకు ఒక రకమైనటువంటి వ్యతిరేకత, ఎందుకంటే అతి సామాన్యులు కూడా సంబంధించిన విషయంలో నోటీసులు కూడా ఇవ్వకుండా కొంతమంది నోటీసులు ఇచ్చారు, కొంతమంది నోటీసులు ఇవ్వకుండా శని ఆదివారాలు దృష్టిలో పెట్టుకొని ఏకాఏకన అటాక్ చేసి కనీసం కొన్ని దృశ్యాలు అయితే హృదయాన్ని కలిచివేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. చిన్నపిల్లలు కూడా బతిలాడుకున్నటువంటి పరిస్థితులు చూసాం. అనేక రకాల చూస్తుంటే కమ్మని పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఆ విధంగా కూల్చేస్తూ ఉంటే అయ్యయ్యో పాపం అనిపించే సందర్భాలు చూసాం. ఓవర్గా ఇది ఓవర్ యాక్షన్ కిందకి తీసుకోవాలా రంగనాథ్ గారిది, లేకపోతే ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గేలా చేయాల్సి వచ్చిందా? టోటల్గా హైకోర్టు చెంపబెట్టు కొట్టినట్టు ముట్టకాయ వేసినట్టు రంగనాథ్ యొక్క యాటిట్యూడ్ అనుకోవాలా, ఎలా తీసుకోవాలి? ఇందులో మీరు చెప్పినవి అన్నీ ఉన్నాయండి. మీరు చాలా చక్కగా చెప్పారు. ఆయన ఓవర్ యాక్షన్ ఉంది, వెనక నుంచి ప్రభుత్వ ఒత్తిడి ఉంది, కోర్టును లెక్క పెట్టలేని తత్వం ఉంది. ఇది రెండు రంగనాథ్ దగ్గర ఉంది, రంగనాథ్ వెనుక ఉన్న రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. ఏంటంటే నిజంగా అర్ధరాత్రి అపరాత్రి పొద్దున ఆదివారం శనివారం నోటీసులు ఇవ్వకుండా ఇవన్నీ చట్ట వ్యతిరేకం, ఇవన్నీ చేయడం. సో ఆ విధంగా ఇష్టం వచ్చినట్టు ఆయన ఇది నేను ఈ జీవో ప్రకారం చేస్తున్నాను, ఈ ప్రభుత్వ విధానం ప్రకారం చేస్తున్నాను, నాకున్న అధికారాల ప్రకారం చెప్పకుండా నేను ఒక మంచి పని చేస్తున్నాను, చెరువులు కాపాడుతున్నాను. ఇంతకుముందు వారు చెప్పారు రంగయ్య గారు, నువ్వు చేసే పని ఏది కాదు, నీకు అధికారం ఉందా, నువ్వు చట్టపరిధిలో చేస్తున్నావా, అది చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయంలో మాట్లాడాలి ఎప్పుడైనా. ఈ తర్వాత ఇంకా ఇప్పుడేంటంటే ఇంతకుముందు శివకుమార్ గారు అన్నారు ఫాతిమా కాలేజ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అది FTL ప్లాన్లో పరిధిలో లేదని
హైకోర్టుకి ఇచ్చింది. ఎంత దుర్మార్గం అంటే దాని ఇంకో ఆ చెరువు ఆ మధ్యలో కట్టిన కాలేజీకు ఎడమ వైపు అంటే మన కట్టమించి లేకపోతే కుడివైపు ఆ ఉన్న నీళ్ళలో ఈ గత రేవంత్ రెడ్డి ప్రభుత్వ కాలంలో మొత్తం మట్టి నింపి ఈ మట్టి ఆ కాలేజ్ బిల్డింగ్లు ఎఫ్టీఎల్ లేవన్నట్టు. దీంట్లో మాకు క్లియర్ గా ఇచ్చారు పేపర్లలో 2016లో ఇచ్చిన చెరువు పరిధికి సగం తగ్గించారు ఇప్పుడు 2026లో. అంటే ఎలా తగ్గిపోద్ది ఈ చెరువు పది. కాబట్టి ఇంకోటి ఆ ప్రభుత్వ డిపార్ట్మెంట్లో కూడా మన హైకోర్టు చాలా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అదేంటంటే 2010 ఒక్క నిమిషం అండి అది కేసులో జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ నీటిపారుదల శాఖ విద్యాశాఖపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 3 సార్లు అడిగితే హైకోర్టు జిహెచ్ఎంసి ఇంత రిప్లై ఇవ్వలే. మీరు అనుమతి ఇచ్చారా ఆ బిల్డింగుల కంటే? జిహెచ్ఎంసి రిప్లై ఇవ్వలే. తర్వాత ఓవైసీ ఏంటంటే మేము 2016లో బిఎల్ఆర్ బిల్డింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద పెట్టుకున్నాము అని దానికోసం కోర్టులో కేసు వేసుకున్నాడు. అంటే అనుమతి లేదనంటే. తర్వాత విద్యాశాఖ ఒక ఏమిచ్చిందంటే ఈ కాలేజీలకు ఎలాంటి అనుమతులు లేవు స్పష్టంగా చెప్పింది. మరి ఈ కాలేజీలకు అనుమతులు లేనప్పుడు ఎట్లా నడుస్తున్నాయని కోర్టు అడిగితే అక్కడ ఉన్న గవర్నమెంట్ అడ్వకేట్ చెప్తే వేరే కాలేజీలో ఈ పిల్లలు అడ్మిషన్ తీసుకొని తరగతులు ఇక్కడ నడిపించుకుంటారు. ఎంత ఘోరం అంటే అది మొత్తం ఆ బిల్డింగ్లను రక్షించడం కోసం చట్టం లేదు, హైడ్రా లేదు, చెరువు లేదు, ఎఫ్టీఎల్ లేదు, ఏమీ లేదు ఆ విషయంలో అన్నట్టు తెలుసు. మేము ఎప్పుడు ఎంఐఎం సమర్థించలే, అది పచ్చి అబద్ధం. మేము డిమాండ్ చేస్తున్నాం ఫాతిమా కాలేజ్ కూలగొట్టమని. ఎంఐఎం యొక్క చట్ట వ్యతిరేక చర్య బండ్ల మీద చర్యలు తీసుకోమంటున్నాం. డొంక తెలివిగా కాంగ్రెస్ సమర్థిస్తుంది దాన్ని. ఎందుకంటే పేద మధ్యతరగతి వాళ్ళు ఇక్కడ ఇంకో ముఖ్యం ఏంటంటే జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చిన బిల్డింగులు, బ్యాంకులు లోన్లు ఇచ్చిన బిల్డింగులు నోటీసులు కూడా ఇవ్వకుండా కూలగొట్టడం ఎంత దుర్మార్గం. వాళ్ళకి ఎంత నష్టం, వాళ్ళకి రీపే చేయాలి, బ్యాంకు లోన్లు కట్టాలి, ఉండడానికి ఇల్లు ఉండదు, చేతుల డబ్బులు అయిపోయి. సో ఇవన్నీ జరిగినాయి. కోర్టు ఇవన్నీ గమనించే ఆ పనితీరుకు నువ్వు పేదలకు ఒక నీతి, డబ్బున్నలకు ఒక నీతి, ఇక్కడ ఒక నీతి, అక్కడ ఒక అవి కూడా ప్రశ్నించుకోట్టు. ఈ మన తలకం చెరువు విషయంలో చివాట్లు పెట్టింది ప్రభుత్వ శాఖలకు. అయినా వీళ్ళకేంటంటే నిమ్మకు నీరెత్తి, ఇంతకుముందు పదం మళ్ళీ అది మాడినా బాగుండదు, నిమ్మకు నీరెత్తినట్టుంది. వీళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మొత్తం ప్రభుత్వ సంస్థలను దుర్మార్గంగా దుర్వినియోగం చేస్తున్నారు. అందరూ చట్టము అందరికీ ఒకే విధంగా ఉండాలి, కొందరికి చుట్టం కొందరికి శత్రువు అన్నట్టు ఉండకూడదు. అది మా బీజేపీ విధానం. రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. నారాయణ గారు వాస్తవంగా సరే ఈసారి మాత్రం 2029లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం, ఇప్పుడు కనుక ఎన్నికలు జరిగితే 70 పైగా సీట్లు వస్తాయి, ఈ విధంగా చెప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఒకవేళ నిజంగానే మీరు ఊహించినట్టుగానే ఆశపడ్డట్టుగానే నెక్స్ట్ కనుక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే హైడ్రాని ఉంచుతారా? హైడ్రా సంస్థనే అసలు హైడ్రా అనే దాన్ని అసలు రద్దు చేస్తారా? లేకపోతే ఈ సంబంధించినటువంటి ఏదైతే ఆక్రమణకు గురైనటువంటి ఈ చెరువులు, నాలాలు ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఎటువంటి యాక్షన్ ప్లాన్లు ముందుకెళ్లాలనుకుంటున్నారు? అసలు హైడ్రా ద్వారా వెళ్తారా? అసలు హైడ్రాని ఉంచుతారా లేదా? ఖచ్చితంగా సార్, రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో హైడ్రాకు విడ్రనే. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వ్యవసాయ రంగానికి అనేక చెరువుల నిర్మాణం కావచ్చు, అనేక ప్రాజెక్ట్ నిర్మాణం కావచ్చు, వ్యవసాయ రంగానికి సాగునీటి సౌకర్యం కల్పించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. రేపు హైడ్రా వచ్చినా మేమేమంటున్నామంటే, నువ్వు హైడ్రా పేరుతోని ఎవరైతే ప్రభుత్వ భూములు ఆక్రమించిన పెద్దల జోలికి ఎందుకు పోవట్లేదు, కేవలం పేదవాళ్ళ పైన పిచ్చుక పైన బ్రహ్మాస్త్రం ఎందుకు వేస్తున్నారు అన్నదే మా వాదన. రేపు ఇప్పుడు హైకోర్టు కాంగ్రెస్ మిత్రుడు ఒకటి సూటిగా చెప్పాలా, హైకోర్టు సీరియస్ గా మీరు రంగనాథన్ గారిని తొలగించి ఒక ఐటీ స్థాయి అధికారిని నియమించండి, లేదంటే ఒక సెక్రటరీ స్థాయి అధికారిని నియమించండి అని చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చారు. మీరు దాని నుంచి సమాధానం చెప్పట్లేదు. ప్రభుత్వము ఆ రంగనాథ్ను తీసేస్తారా, ఆయన స్థానం ఇంకొక అధికారం పెట్టడానికి అంత ఆటంకం ఏముందండి, ఇబ్బంది ఏముందండి? అంటే కేవలం రంగనాథ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక బంగారు బాతుగుడ్డు ఆ విధంగా మార్చుకున్నారు. కాబట్టి రేపటి ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 100% వస్తుంది. వచ్చిన తర్వాత హైడ్రాను మూసి నదిలో బంగాళాఖాతంలో కలిపేస్తాం. ఖచ్చితంగా పేదవాళ్ళకి ఏంటంటే ఒక గుంటడు జాగాలు ఉండే వాళ్లకు ఒకవేళ వాళ్ళు నిజంగా అక్రమంగా ప్రభుత్వ మార్గం ఏర్పడేసి
మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో నారాయణ గారు మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో రంగనాథ్ మీద, రంగనాథ్ యొక్క పనితీరు మీద, అంతే కంటెంప్ట్ ఉన్నంత మాత్రాన అతను అధికారులను మారుస్తారా అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి గతంలో ఎక్సీఎస్ ఎవరైతే సోమేష్ కుమార్ ఉన్నారో దగ్గర ఆయన మీద 400 కేసులు ఉన్నాయి. అప్పుడు కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు లెక్క చేయాలి, ఆయన కంటిన్యూ చేశారు, ఆయన ఏం మార్చలేదు కదా మీరు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రంగనాథ్ మార్చలేదు అన్న విషయాన్ని మీరు అంత గట్టిగా ఎందుకు వాదిస్తున్నారు? ఐజీ స్థాయి అధికారిని నియమిస్తారా, సెక్రటరీ స్థాయి అధికారిని నియమించాలని చెప్తున్నది హైకోర్టు. ఏం చెప్తున్న విషయం కాదు. సోమేష్ కుమార్ చట్టాన్ని నారాయణ గారు చట్టాన్ని గౌరవించాలన్న విషయం అంత గట్టిగా చెప్తున్నప్పుడు గతంలో సోమేష్ కుమార్ మీద 400 కేసులు ఉన్నప్పుడు కూడా మీరు కంటిన్యూ చేశారు కదా, చట్టాన్ని ఎక్కడ మీరు గౌరవించలేదు కదా అప్పుడు. నారాయణ గారు చెప్పండి. మీరు చట్టాన్ని గౌరవించాలి అని అంత స్ట్రాంగ్ గా చెప్తున్నప్పుడు గతంలో ఇదే సోమేష్ కుమార్ ఎక్సీఎస్ మీద, సోమేష్ కుమార్ మీద 400 కేసులు ఉన్నాయి. అప్పుడు కూడా చట్టాన్ని మీరు ఎందుకు వ్యతిరేకించి ఆయన కంటిన్యూ చేశారు? చట్టాన్ని మీరు ఎక్కడ గౌరవించారు? చట్టాన్ని అందరూ గౌరవించాల్సిందే. సరే, ఖచ్చితంగా చట్టాన్ని గౌరవించాల్సిందే. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో హైకోర్టు చెప్పినటువంటి వాదనలు ఏమంటారు? హైకోర్టు చెప్పినటువంటి వాదనలు కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తుందా లేదా? సరే, గతంలో తప్పొప్పులు జరిగినాయి కావచ్చు. సరే, ఓటమి జరిగింది. ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారని చెప్పి సమాధానం కాదండి, తప్పులు జరిగినాయి బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఒప్పుకోండి. మీరు ప్రతిదీ ఏ స్కీమ్ చేసినా అది స్కామ్, అది ఇల్లు కొనుక్కుందామన్నా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిన పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే నారాయణ గారు, ఓకేనండి. మనతో పాటు రాహుల్ గారితో మాట్లాడదాం. రాహుల్ గారు, ఇక్కడ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలే, కంటెంట్ ఉన్నంత మాత్రాన అధికారులు మార్చే పని అయితే గతంలో ఇదే విధంగా సోమేష్ కుమార్ మీద 400 సార్లు ఉన్నాయి, ఆయన ఎందుకు మార్చలేదు అంటూనే అసలైన ఎవరు ఎక్కడ నియమించాలి అన్నటువంటి విషయాల్లో మాత్రం గవర్నమెంట్కి విచక్షణ అధికారాలు ఉంటాయి, దాన్ని ఎవరు గుంజుకోలేరు అంటున్నారు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడే మనకు కనిపిస్తుంది కదండి, ఈ రూల్ ఆఫ్ లా వర్సెస్ అగ్రెషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అనేది. ఎంత రూడ్ గా గవర్నమెంట్ కోర్టు పట్ల కూడా బిహేవ్ చేస్తుంది అనేది ఇది క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో గవర్నమెంట్ ఈస్ గోయింగ్ అగైన్స్ ద రూల్ ఆఫ్ లా. అంటే మాకంటూ చట్టం ఉండదు, మాకంటూ ఒక ప్రజాస్వామ్యం ఉండదు, మేము చెప్పిందే వేదము, మేము రాసిందే చట్టము, మేము చేసేదే చట్టం అన్నట్టుంది. దీనివల్ల ఒక గవర్నమెంట్ ఈ రకంగా బిహేవ్ చేస్తుంటే సామాన్యులు ఇంకెంత మితిమీరిపోతారండి. ఐ పర్సనలీ టోటల్లీ కండెమ్డ్ అండి. అప్పుడు సోమేష్ కుమార్ గారి విషయంలో జరిగింది కానీ ఇప్పుడు రంగనాథ్ గారి విషయం జరుగుతుంది కానీ కండెమ్డ్ చేస్తున్నాను నేను. రహీం గారు ఒక్క పాయింట్ చెప్తున్నా, చెప్పండి. హైడ్రా చెరువులకు నియంత్రణ కోసం పెట్టినట్టు లేదు తీరు. రంగనాథ్కు ఒక సంస్థ కావాలి కాబట్టి రంగనాథ్ కోసం హైడ్రా పెట్టినట్టుంది. హైడ్రా ఉంది కాబట్టి హైడ్రాకు అధికారం ఇవ్వడం కోసం రంగనాథ్ ఇచ్చినట్టు లేదు. అది హైడ్రా అంటే ఓన్లీ రంగనాథ్కే షూట్ అయింది కాబట్టి ఆయనను మేము మార్చలేము. రంగనాథ్ కోసమే హైడ్రా పెట్టాము, హైడ్రా కోసం రంగనాథ్ కాదన్నట్టు ఆ గవర్నమెంట్ తీరు అలా ఉంది. అయితే శివకుమార్ గారు వాస్తవంగా హైడ్రా అనేది కేవలం ఈ నాలాలు లేకపోతే చెరువులు కబ్జాదాలకు గురైన వరకు మాత్రమే కాదు, హైడ్రాలో చెప్పుకొచ్చిన రూల్ ఏంటంటే సామాన్యులకు కూడా రక్షణగా ఉండేది హైడ్రా అని చెప్పుకొచ్చారు అప్పట్లో రూల్స్ చెప్పేటప్పుడు. అంటే వాస్తవంగా సామాన్యుల రక్షణ అంటే ఎవరైనా బలవంతులు వెళ్ళి పాపం బలహీనం లేక ఆస్తుల్ని కూడా అక్రమంగా గుంజేసుకుని దిస్ బిలాంగ్స్ టు ప్రాపర్టీ అని రాస్తే కూడా అలాంటి విషయాల్లో కూడా హైడ్రా సపోర్ట్ చేయాలి సామాన్యులు కూడా. అలాంటి సామాన్యులకు సపోర్ట్ చేయాల్సినటువంటి హైడ్రానే సామాన్యులను భక్షిస్తూ సామాన్యులకు ఒక భయభ్రాంతులకు గురి చేయడం వల్ల ఏం సాధించారు మీరు అంటే ఏమంటారు శివకుమార్ గారు? రహీం గారు, మొత్తానికి హైడ్రా పెట్టిన తర్వాత ఈ రోజు ప్రగతి భవన్ గాని లేకపోతే ఇప్పుడు ఏదైతే ప్రజాభవన్ లో కూడా మొత్తానికి అప్లికేషన్ వచ్చిందంతా ఇదే బీజేపీ ప్రభుత్వంలో చెరువులు, కుంటలు, నాలాలు ఏదున్నా కబ్జా చేసిండ్రు. బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ నుంచి ముఖ్యం బీఆర్ఎస్ నాట్ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మొత్తానికి చెరువులు, కుంటాలు, నాలాలన్నీ కబ్జా చేసిండని కంప్లైంట్ అవడం జరిగింది. ఒక కార్పొరేటర్ నుంచి గతంలో ఉన్న ముఖ్యమంత్రి వరకు ఫామ్ హౌస్ కల్చర్ తెచ్చింది కూడా వాళ్ళే అనేది ఈ రోజు ఎన్నో పిటిషన్లు ఉన్నాయి. దానికి ఎప్పటికప్పుడు ఏ అధికారికి ఇవ్వాలా ఆ అధికారికి ఇమీడియట్ గా పంపించడం జరుగుతుంది. దాన్ని ఇమీడియట్ గా సాల్వ్ చేస్తున్నారు. అది ఆలోచించి ఇది ఈ రోజు ప్రభుత్వం దాని మీద ఖచ్చితంగా కట్టుబడి ఉంది. ఎట్టి పరిస్థితుల
ఇప్పుడు రంగనాథ్ గారి గురించి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుండ్రు కదా, ఇదే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడే నాయకుడు ఏమంటుండు, మాకు ఒప్పులు జరిగిండొచ్చు. ఒప్పులు కాదు, తప్పులే జరిగినాయి. ఈ రోజు కాళేశ్వరం అనుకున్నా, ఇంకేదనుకున్నా, ఇంకేమైనా సరే మొత్తానికి వీళ్ళు కమిషన్ల మీదనే మొత్తానికి వాళ్ళు దృష్టి పెట్టిండ్రు తప్ప కబ్జాల మీదనే. చెరువులు కుంటల నాళాలని అక్కడ చేసిండ్రు, తర్వాత మొత్తానికి కాళేశ్వరం అని అక్కడ చేసిండ్రు. వీళ్ళు ఇసబెట్టింది ఎక్కడ కూడా లేదు. మొత్తానికి ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఈ 10 సంవత్సరాల నాశనము తెలంగాణని ఇంకెవరు లేదు. మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే ఆ మిగులు బడ్జెట్ రాష్ట్రం మీరు ఒక్కొక్కరు తల పైన 1,50,000 రూపాయలు అప్పు చేసి పెట్టింది ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈ రోజు మొత్తానికి ఖజానా ఖాళీ ఉందని కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు ఏదైతే ఖజానా 6,500 కోట్ల రూపాయలు ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిపోయిన అప్పులకే ఈ రోజు మేము వడ్డీ కడుతున్నామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సబ్జెక్ట్ ఏమిటైంది, రాహుల్ గారు ఏదో మాట్లాడతారు. రాహుల్ గారు సబ్జెక్ట్ అని కాదు గారు, వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తేనేమో బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే కోర్టు ధిక్కరణ కాదు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తే మటుకు కోర్టు ధిక్కరణ అవుతుంది. మీరు చెప్పిన పాయింట్ రాహుల్ గారు చెప్పండి. చెరువులు నాలాలు కబ్జాలతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా హైడ్రా కిందకే వస్తుంది. ఏ మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ మన మెట్రోపాలిటన్ సిటీలో జరుగుతుంది అనేది మనం అందరం రోడ్ పైకి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది. నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పీకింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. మా కబ్జాల మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఎందుకు ఉండట్లేదండి? రైట్, ఓకేనండి. రంగయ్య గారు ఏదో మాట్లాడుతున్నారు. రంగయ్య గారు ప్లీజ్ కంటిన్యూ. రహీం గారు 1 పాయింట్. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం చేస్తలేదు అని చెప్పి ఇప్పుడు రాహుల్ గారు చెప్తుండ్రు. ఈ రోజు ఒక 45 మినిట్స్ వర్షం పడింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ మొత్తం ఎక్కడెక్కడ మ్యానెల్లు ఉన్నాయో అక్కడ పోయి వాళ్ళు నీళ్లను క్లియర్ చేసి నేను కూడా చూడడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర నేను బన్సాల్పేట ఏరియాలో బ్రిడ్జ్ కింద వాటర్ అంతా నిలబడితే డిజాస్టర్ ఫోర్స్ మొత్తం వాళ్ళు వర్క్ లోనే ఉన్నారు. టీం వర్క్ అంతా వాళ్ళు పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం లాగా కాదు. ఈ రోజు మనం బంజారా జూబ్లీ తీసుకున్నా, ఖైరతాబాద్ తీసుకున్నా, ఎక్కడైనా సరే డిజాస్టర్ ఫోర్స్ ఖచ్చితంగా ఫీల్డ్ లో వర్క్ చేస్తుంది విత్ ఆల్ ఆఫీసర్. జీప్ ఉంటది వర్షం ఉన్నా వర్షం లేకపోయినా జీప్ అయితే ఉంటది కదా సార్. ఎనీ ఎమర్జెన్సీ డిజాస్టర్ కోసం పెడతారు ఒక వెహికల్. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారు ఎవరైతే ఉన్నారో ఒక అధికారి, ఈ అధికారికి ఎటువంటి అధికారాలు ఉన్నది, ఎంత పరిమితి ఉందనేది దాన్ని డిసైడ్ చేసేది రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని కాపాడవలసిన న్యాయం అంటే రాజ్యాంగం ప్రకారంగా వాటి అమలు పరిచేటువంటి బాధ్యత న్యాయస్థానాల మీద ఉంది. ఈ రోజు రంగనాథ్ గారు ఏంటంటే ఆయన అధికారాన్ని మించి ఆయన అధికారాలు ఉన్నాయో వాటిని పరిమితిని దాటాడు, లిమిటేషన్ దాటాడు. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంది. కాబట్టి ఈ రోజు కంటెంప్ట్ మీద ఆయన వారు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఇంకో మాట కూడా అనుకుందాం. ఇక్కడ 2022 ఏప్రిల్ 22, 2022లో ఒకసారి మన దగ్గర కూడా జరిగింది. హైదరాబాద్ హైకోర్టే సుమారుగా ఇక్కడ మన బండ్లగూడ మండలం కందికల్ గ్రామాల్లో సుమారు 34 ఎకరాల ల్యాండ్ ఏదైతే దాన్ని 650 మంది ఆక్యుపై చేశారు. ఆక్యుపై చేసిన తర్వాత అప్పుడు ఏమైపోయింది, మన తెలంగాణ హైకోర్టు ఏమన్నదంటే ఈ 650 మంది ఏదైతే ఉన్నదో వాళ్ళ దగ్గర నుంచి మీరు ల్యాండ్ తీసుకొని మీరు వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి అనేది ఒక హైకోర్టు చెప్పింది. ఒక తీర్మానం చేసిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఛాలెంజ్ చేసి మనం సుప్రీం కోర్టు పోవడం కూడా జరిగింది. సుప్రీంకోర్టు ఏమన్నది, హైదరాబాద్ హైకోర్టు ఇచ్చింది తప్పు, 650 మంది దాన్ని కబ్జా చేస్తే దాన్ని తీసుకోవాలి. గవర్నమెంట్ ఒకవేళ పే అంటే గవర్నమెంట్ ఆ ల్యాండ్ తీసుకొని దాని డబ్బులు ఈ మామూలు వ్యక్తులకు ఇవ్వాలి, అంటే ఎవరైతే ల్యాండ్ పోయిందో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ఏదైతే అన్నారో అది తప్పు అని చెప్పేసి దానికి అధికారమే లేదు. ఒకసారి గవర్నమెంట్ కొని మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఇవ్వడం ఏంటిది? ఎట్లాగో మన దగ్గర ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసేసారు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 జూన్ 2026 నుంచి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పోయింది. కాబట్టి గతంలో ఎన్ని కేసులు అయితే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు సివిల్ కోర్టు పోయింది. ఇక్కడ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ బర్డెన్ ఇన్ ది సివిల్ కోర్ట్స్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏవైనా కానీ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాన్ని అతిక్రమించినప్పుడే ఈ సమస్యలు వస్తాయి. ఈ రోజు డిబేట్ కూడా అదే. హైడ్రా రంగనాథ్ గారు ఏదైతే ఉన్నారో ఆయన కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితి లోపల ఆయన పని చేయాల్సి ఉంది. అయినా కూడా హైకోర్టు చాలా వరకు ఆయనకు లివరేజ్ ఇచ్చింది. బాబు ఒకవేళ అయిందనుకో కంటెంప్ట్ వచ్చి సారీ తప్పు అయిపోయింది, ఇంతకుముందు పాస్పోర్ట్ ఆఫీసు చాలా
సుమారుగా 20 కేసులు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 20 పబ్లిక్ ఇంట్రెస్ట్ బిల్స్ నేను ఫైల్ చేశాను. గవర్నమెంట్ కూడా డైరెక్షన్స్ ఇచ్చాం, ఒక తప్పు చేసినప్పుడు గవర్నమెంట్ ఈ విధంగా చేస్తే బాగుంటుంది ప్రజా దృష్టిలో అని చెప్పేసి. ఈ రోజు కూడా ఏంటంటే హైడ్రా ఏదైతే ఉందో, తప్పులు చేస్తుందో ఒప్పులు చేస్తుందో, తర్వాత ఇవాళ హైకోర్టు ఏదైతే చెప్పిందో దాన్ని పాటించవలసిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద కూడా ఉంటుంది. దీనికి ఇంత పెద్ద డిబేట్ కూడా అవసరం లేదు. చెప్పిన తర్వాత హైడ్రా ఏదైతే రంగనాథన్ చేంజ్ చేయమన్నారో ఆయన ప్లేస్ మార్చి వేరే వారిని పెట్టామన్నారు. దానికి ఇంత రభస కూడా అవసరం లేదు. ఇది ఏంటంటే ఈగోయిజం పోయినట్టయితే మరి మన వాళ్ళ కోపం కూడా వచ్చింది. అది హైకోర్టు జడ్జి గారికి కూడా ఏంటంటే రంగంలోకి ఆర్మీని కూడా దించాల్సిన పరిస్థితి వస్తుంది అనేది కేవలం అవుట్ ఆఫ్ అది ఏంటంటే ఎమోషనల్ గా రావడం. ఎందుకంటే కోర్టుకిగా అసలు విలువ లేనప్పుడు దాన్ని అమలు పరచాలి ఎట్లా, దట్ ఈస్ ఓన్లీ ద వే అనే ఉద్దేశంతో ఆ జడ్జి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మై సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే హైడ్రా ఆర్డర్ మీద మన హైకోర్టు ఏదైతే హైడ్రాకి ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిందో దాన్ని కాంగ్రెస్ ఇప్పుడు మన శ్రవణ్ కుమార్ గారు వీళ్ళు శివకుమార్ గారు కూడా ఉన్నారు. ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఓడిపోతుంది, గవర్నమెంట్ కి ఈగోయిజం పోకుండా గవర్నమెంట్ ఏదైతే కోర్టు చెప్పిందో దాన్ని పాటించినట్టయితే వీరికి పరిష్కారం అయిపోతుంది సమస్యకి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో దాన్ని ఇంకా రంగనాథ్ కాకపోతే ఇంకోటి పెట్టుకున్న తర్వాత ఏదైనా చట్ట ప్రకారం చేస్తే అయిపోతుంది కదా. అంతకంటే దట్ ఇస్ ద ఓన్లీ మై సజెషన్ ఇన్ దిస్ డిబేట్. రైట్ అండి. ఓకే, చర్చలో పాల్గొన్నందుకు రంగయ్య గారికి, అదేవిధంగా రాహుల్ గారికి, రామరెడ్డి గారికి, శివకుమార్ గారికి, నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఓవరాల్గా ఇప్పుడు హైడ్రా చుట్టూ వివాదం రాజకీయాలు మొత్తం తిరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా హైడ్రా విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం బేఖతారు చేస్తుంది అన్న కోణంలో ముందుకు సాగుతుంది. మళ్ళీ పక్క చూస్తే హైకోర్టు సిఎస్కి అయితే హుకుం జారీ చేశారు, రంగనాథ్ని మార్చండి అంటూ. మళ్ళీ చూద్దాం, ఒక పక్క గవర్నమెంట్ అయితే చాలా మొండి పట్టుదలతో ఉంది. గవర్నమెంట్లో అధికారులను ఎక్కడెక్కడ నియమించాలో అది మాకు తెలుసు, అది మా అధికారం, ఎవరు దాన్ని గుంజుకోలేరంటూ ఇటు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం వెనుక ముందు కోర్టు ధిక్కరణ కిందకి ఎటువంటి విషయాలు వస్తాయి, ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకునేది హైకోర్టు అనే విషయంలో కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.